సత్యస్వరూపివైన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, నిత్యము సేవ్య నీ నామ సంకీర్తన, నిత్యము సేవ్య నీ నామ సంకీర్తన. ప్రతి హృదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదను. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గీతమే పాడెదను. ప్రతి హృదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదను. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గీతమే పాడెదను. యేసయ్యా కనికరించుమయ్యా, యేసయ్యా కనికరించుమయ్యా, యేసయ్యా కనికరించుమయ్యా. ప్రతి హృదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదను. పునీతులు, పరిశుద్ధులు, దేవునిచే ఎన్నుకొనబడిన దైవజనులు పేతురు గారికి, పౌలు గారికి ప్రణామములు. దేవదూతలకు స్వాగతం. మీ రాక మాకు ఎంతో సంతోషదాయకం. దయచేయండి. ఆర్య, తమరు చాలా దూరం నుండి వస్తున్నట్లున్నారు. తమ రాకలోని ఆంతర్యం ఏమైనా ఉన్నదా? తెలియజేయండి. అయ్యలారా, ప్రతిరోజు దేవుని ఆజ్ఞ మేరకు భూలోకాన్ని సందర్శించి దేవుని ప్రజల కష్టసుఖాలు, ఆపదల్లో దేవుని స్మరించే భక్తులకు కావలి అయిన సన్మనస్కునిగా వారికి ఊరట కలిగిస్తూ ఉంటాను. ఈ నా భూలోక పర్యటనలో ఎన్నో విషాద సన్నివేశాలు, ఎంతో భయంకర సంఘటనలను చూడడం జరిగింది. రోజు రోజుకి నా మనసు వికలమైపోతూ ఉంది. మహాశయ, మిమ్మల్ని అంతగా బాధించే సన్నివేశాలు అక్కడ ఏమి జరిగాయి? మహానుభావులారా, భూలోకంలో ప్రస్తుత పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. మనం సంతోషించే విషయాల కన్నా మనల్ని బాధించే పరిస్థితులే అక్కడ ప్రతి చోట దర్శనమిస్తున్నాయి. అంతా అశాంతి, దౌర్జన్యం, అవిధేయత. ఇదెలా సంభవము? క్రీస్తు ప్రభు మరణించిన తరువాత ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలు, సాక్ష్యాలు కాకుండా అపోస్తులందరూ ప్రజలలోనికి వెళ్ళి దేవుని గురించి ప్రజలందరికీ తెలియజేశారు కదా. ఎన్నో వేల మంది ప్రభు శిష్యులుగా, అనుచరులుగా, క్రైస్తవులుగా మారారు కదా. ఆనాటి ఆ పరిచర్య విస్తరించి దేశ దేశాలు వ్యాపించింది కదా. మరి ప్రజలలో ఈ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటున్నాయి? దైవజనులారా, ఇప్పుడు మన ఎదుటకు రాబోతున్న వ్యక్తి ఒక తాగుబోతు. ఇతని తాగుడు వల్ల
కుటుంబ జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. నిరంతరం మత్తులో మునిగిపోయే ఈ వ్యక్తి తన తాగుడు వల్ల సమాజానికి చులకనైపోయాడు. అతని మాటల్లోనే అతని జీవిత విధానాన్ని తెలుసుకుందాం. ఇదిగో నాకు ఎంతగానో ప్రేమైన నా మొదటి చేప. ఈ చేప నన్ను వదిలిన క్షణం లేదు. కళ్ళలో కూడా నన్ను తొలుచుకుంటూనే ఉంటుంది. ఈ చేపను మార్చమనండి, చూస్తా. ఎవరు నన్ను ఇక్కడికి పిలిచింది? నా మానవ నేను రాత్రంతా ఫుల్ బాటిల్ కొట్టి పీకల దాకా తీరి మత్తుగా తొంగుంటే రాత్రంతా చెవులో ఒకటే రొద. భూలోకం పరలోకం చూద్దు గాని రా రా అని రాత్రి నిశ ఇంకా దిగల. అసలు ఇక్కడ ఏముందో తెలుసుకుందామని వచ్చా. ఏం జరుగుతుంది ఇక్కడ? భూలోకం పరలోకమా? ఏం చెత్తగా ఉన్నా? ఎక్కడ ఎక్కడ పరలోకం? ఇక్కడ గురువులున్నారు, నమస్కారం చేయి. ఎవరండి ఇక్కడ గురువులు? ఓ, తెల్ల అంగీ వేసుకున్నారు. కరెక్ట్, మీరే గురువులు. అయ్యా సోదరులు, దండాలయ్యా. కుమార, నీ పేరు ఏమిటి? స్వామి, నా పేరు మందు పుల్లారావండి. చచ్చా, అసలు పేరు పుల్లారావండి. మందు మా ఇంటి పేరు కాదండి. ప్రతిరోజు నేను తాగి తూరుకుంటా ఇంటికి వస్తుంటే మా వీధిలో ఎవరు పెట్టారో కానండి, నాకు మందు పుల్లారావని పేరు పెట్టారండి. పవిత్ర భారతదేశంలో పుట్టి మొగుడికి ఎదురు చెప్పొచ్చా అండి? అందుకని ఎరగదీసి బాగా తంతారండి. మీరే చెప్పండి, మొగుడికి ఎదురు చెప్పే తడాన్ని తండాలా నరకాలండి? అదేమో రోజు మన పరిస్థితి చూసి నేను ఇక మారనని నన్ను వదిలేసి పిల్లలతో చంపండి. ప్రస్తుతం మనం ఏటి నిరసనండి. కుమారా, నువ్వు క్రైస్తవుడివేనా? అవునండి. ఎప్పుడో పెళ్ళప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత ఎప్పుడు గుడికెళ్ళలేదండి. నా పిల్ల మాత్రం ఎప్పుడు గుడికెళ్ళొద్దండి. మనం మాత్రం ఈ దారిలో వెళ్ళినప్పుడు గుడి దగ్గరికి రాగానే దేవుడికి దండం పెడతానండి. లేకపోతే ఆయన కోపం వస్తుందేమో అని భయం అండి. ఆయన సల్లా చూడబట్టే కదండి రోజు నాకు మందు దొరుకుతుంది. ఆయన మహానుభావుడండి. ఆ మహానుభావుడి దయ వల్ల ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదం పొందాయో, ఆయనను నమ్మిన కుటుంబాలు ఎన్ని సుఖశాంతులతో బ్రతుకుతున్నాయో తెలుసా? ఈ తాగుడు మానేస్తాను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ సారాయి నా కొట్టు. నాకు దేవుడి క్షమాపణ కావాలి. నా కుటుంబం తిరిగి నాకు కావాలి. సములారా, నాకు సహాయం చేయండి. నా కోసం ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను రక్షించు, ఈ నీ బిడ్డను కరుణించు. అయ్యో అయ్యో అయ్యో, నాకు ఎంతగానో ప్రేమైన నా చేపను మార్చేశారే. ఇది ఎక్కడి పరలోకం అండి బాబు? ఈ పరలోకం మనకొద్దు బాబు, మనకొద్దు. దేవదూత గారు, మరి ఒకరిని ప్రవేశపెట్టండి. మహాశైలారా, ఇప్పుడు మీ ముందుకు వస్తున్న వ్యక్తి ఒక సంసారి. కుటుంబ పరంగా ఇతడు ఎదుర్కొన్న పరిస్థితులను ఆయన మాటలలోనే వినండి. ఇప్పుడు నా రెండో చేప వస్తుంది. దానిని మార్చమనండి, చూస్తా. ఈ చేపే కాదు, ఈ కుటుంబంలో అన్ని చేపలు నా వలలో చిక్కుకున్నవే. ఈ చేపను మార్చమనండి, చూస్తాగా. అయ్యలారా, ప్రణామములు. కుమార, నీ పేరు ఏమిటి? నా పేరు రాజండి. కుమార, ఈరోజు మా ఎదుట నీ మనసులో ఉన్న విషయాలన్నీ తెలియజేస్తున్నారు. నీ జీవితం ఎలా ఉంది? నాకేం స్వామి, నేను బాగానే ఉన్నా. మంచి ఉద్యోగం,
మంచి జీతం, రోజుకు 2-3 వేలు లంచాలకు కూడా వస్తాయండి. ఇంకేమిటి, నీ సంపాదనతో నీవు సుఖంగానే ఉన్నావన్నమాట. అందరూ అలాగే అనుకుంటారండి. నాకు పొలాలు, బంగ్లాలు, కార్లు, అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయండి. కాబట్టి అందరూ నన్ను సుఖంగా ఉన్నాను అనుకుంటారండి. కానీ అన్నీ ఉన్నాయంటున్నావు, ఇంకా నీకు లేనిది ఏమిటి? శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి సమాధానాలు ఎందుకు లేవు? ఏం చెప్పమంటారు స్వామి? నాకు భార్య, 4 పిల్లలండి. వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచానండి. కానీ వాళ్ళకి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయటం అలవాటైంది. నా భార్య నేను చేయించిన నగలు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని సినిమాలని, షికార్లని, పేకాట క్లబ్లని తిరుగుతూ ఉంటుందండి. ఇంట్లో ఉండేది రాత్రి 11 దాటాకి.